వెల్కమ్ టు వాసు వ్లాగ్స్. టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ బందిపూర్ నేషనల్ పార్క్. మేము బెంగళూరు నుండి వాయనాడ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. బెంగళూరు నుండి వాయనాడ్ వెళ్ళే రూట్లో మైసూర్ తర్వాత బందిపూర్ ఫారెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఈ ప్లేస్ అయితే కవర్ చేసాము. అండ్ ఫారెస్ట్లోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది వెహికల్కి. అండ్ ఈ ట్రిప్ చెప్పాలంటే కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం కజిన్స్తో కలిసి ఆల్మోస్ట్ 1 వీక్ ట్రిప్ వేసాము. పేరెంట్స్తో కాకుండా ఇలా ఓన్లీ కజిన్స్తో 1 వీక్ ట్రిప్ వేయడం ఇదే ఫస్ట్ టైం. ట్రిప్ ప్లాన్ అని అలా ఏమీ అనుకోలేదు, బట్ ఇయర్ ఎండ్లో అందరికి ఎక్కడైనా వెళ్ళాలి అనిపించింది. గ్రూప్ చాట్ అయితే స్టార్ట్ చేశారు. సడన్గా ఈ ప్లాన్ అయితే కుదిరింది. అండ్ ఈ ప్లాన్కి మా పేరెంట్స్ ఫుల్గా సపోర్ట్ చేశారు. టోటల్ 7 మెంబర్స్. సో మేమే వెహికల్ అయితే రెంట్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఇంకా బెంగళూరు నుండి మార్నింగ్ 10కి అలా స్టార్ట్ అయ్యాము. బందిపూర్ ఫారెస్ట్ రీచ్ అయ్యేసరికి 4 to 4:30 అయితే అయింది. ఇక్కడ నేషనల్ పార్క్లో సఫారీ రైడ్ ఉంటుంది. సో అది మేము ట్రై చేసాము. ఇది వచ్చేసి పార్క్కి ఎంట్రన్స్. అండ్ ఇక్కడ బస్, జీప్ సఫారీ అయితే అవైలబుల్లో ఉంటుంది. టికెట్స్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ పర్ పర్సన్. టికెట్స్ దొరకడం కొంచెం కష్టమనే చెప్పాలి. మేము రీచ్ అయిన టైంకి జీప్ సఫారీ టికెట్స్ అయిపోయాయి. ఓన్లీ బస్ సఫారీకే టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో బస్ సఫారీకి అయితే టికెట్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. అండ్ రైట్ సైడ్ అయితే షాప్స్ ఉంటాయి. ఫుడ్ షాప్స్ అండ్ వైల్డ్ లైఫ్ గిఫ్ట్ షాప్స్ అయితే ఉన్నాయి. సో షాపింగ్ అయితే చేయొచ్చు ఇక్కడ. ఇది బస్ సఫారీ. టోటల్ 20 మెంబర్స్ అలౌడ్. సఫారీ రైడ్ టైం వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. మార్నింగ్ 6:30కి ఫస్ట్ రైడ్ అండ్ ఈవినింగ్ 5కి లాస్ట్ రైడ్. సఫారీ అనగానే చాలా యానిమల్స్ చూస్తాం అనుకున్నాము, బట్ మేము వెళ్ళిన టైంలో పెద్దగా యానిమల్స్ అయితే ఏవి కనబడలేదు. జింకలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా చిరుతపులి కూడా ఒకటైతే కనిపించింది. జూమ్ చేసుకోలేక చెట్టు మీద మంచిగా రెస్ట్ తీసుకుంటుంది. అండ్ ఇంకా ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి అనుకున్నాము, బట్ అవన్నీ వేరే ప్లేసెస్కి అయితే మైగ్రేట్ అయ్యాయని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పారు. సో మాకు ఈ రైడ్లో ఎలిఫెంట్స్ అయితే ఏం కనిపించలేదు. బట్ లక్కీగా బందిపూర్ హైవే మీద వెళ్తున్నప్పుడు 2 ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. అండ్ హైవే మీద వెహికల్స్ ఈవినింగ్ 9 to మార్నింగ్ 6 వరకు నాట్ అలౌడ్, ఎందుకంటే ఆ టైంలో యానిమల్స్ ఎక్కువగా ఉంటాయని కోర్టు ఈ టైంలో వెహికల్స్ మూమెంట్ని అయితే బ్యాన్ చేసింది. ఇంకా ఫైనల్లీ వాయనాడ్ అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన టైంలో ఇక్కడ ఏదో ఫెస్టివల్ అయితే జరుగుతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడే ఉడిపి వెజిటేరియన్లో ఫుడ్ తినేసి రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము. వాయనాడ్లో హోమ్ స్టే తీసుకున్నాము. ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హోమ్ స్టే. ఎప్పుడు హోటల్స్ అండ్ రిసార్ట్సే తీసుకుంటుండే, బట్ ఈ హోమ్ స్టే ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇంకా రీచ్ అయ్యాక మా కజిన్స్ మాత్రం వాయనాడ్లో ఏ ప్లేసెస్కి ఎప్పుడు వెళ్ళాలి అని ప్లాన్ వేస్తూ కూర్చున్నారు. ఇంకా అందరం కాసేపు అలా సరదాగా మాట్లాడుకున్నాము. ఇంకా అలానే ఆ హోమ్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాము. నేను డిస్క్రిప్షన్లో ఈ హోమ్ స్టే డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. మీరు వాయనాడ్లో హోమ్ స్టే ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంతటితో డే 1 అయితే కంప్లీట్ అయింది. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసు వ్లాగ్స్.